వెల్కమ్ టు పల్లవి టీవీ. మోదీ 12 ఏళ్ల సుదీర్ఘ లార్జెస్ట్ ఎలక్టెడ్ పీఎంగా మోదీ రికార్డు సృష్టించారు. ఆయన 12 ఏళ్ల పాలనకు సంబంధించి దేశవ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. బీజేపీ కావచ్చు, బీజేపీఎం కావచ్చు, వివిధ బీజేపీలో ఉన్నటువంటి వివిధ శాఖలు కావచ్చు. సో దీనికి సంబంధించి మోదీ పాలన అట్లాగే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి వర్ధమాన అంశాలపై మనతో పాటు మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీఎం స్టేట్ స్పోక్స్ పర్సన్ అరవింద్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే. ఏంటన్నా బీజేపీ 12 సంవత్సరాల్లో మోదీ ఏం చేసిండు, దేశానికి ఏం చేసిండు, ఏపీకి ఏం చేసిండు, తెలంగాణకి ఏం చేసిండు, ఏమైనా మేలు జరిగిందా, సామాన్యుడికి ఏమైనా మేలు జరిగిందా? ఖచ్చితంగా ఈ పుష్కర కాలంలో భారతీయ జనతా పార్టీ 12 సంవత్సరాల కాలంలో దేశాన్ని 5వ ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఇవాళ ఫలితాలను ఆవిష్కరించింది అంటే ఈ ఒక్క భారతీయ జనతా పార్టీలో. ఏదైతే జన్ధన్ ద్వారా ఆర్థిక విప్లవాన్ని, డిజిటల్ యూపీఐ ద్వారా డిజిటల్ విప్లవాన్ని, అలాగే పిఎం కిసాన్, ఉజ్వల, గరీబ్ యోజన, అట్లా జల్ జీవన్ మిషన్ అనేక పథకాలు పేదవాడికి దగ్గరగా తెచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పరిపాలించిన ఈ కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి అది అభివృద్ధిని కేవలం 12 సంవత్సరాల్లో ఒక చారిత్ర పథకాలతో భారతీయ జనతా పార్టీ స్వర్ణ ఫలితాలనిచ్చి ఒక దేశ ఆర్థిక పురోగతిని సాధించడం అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల సాధ్యమైంది. సో ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ట పెరిగింది అనేది బీజేపీ వాళ్ళు అనేక సార్లు చెప్తా ఉన్నారు. సో ప్రపంచ దేశాలు మోదీ పాలన తప్పుపడుతూ ఉన్నాయి. మోదీ దేశంలో ప్రజాస్వామ్యం లేదు, మీడియాకు స్వేచ్ఛ లేదనేది రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. దీని మీద ఏమంటారు? రాహుల్ గాంధీ అవుట్డేటెడ్ పొలిటీషియన్ అండి. రాహుల్ గాంధీ గారికి నాయకత్వ లక్షణాలు లోపించినని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రపంచం అంతా మోడీ వైపు చూస్తూ ఉంది. ఆదర్శవంతమైనటువంటి మోడీ గారిని ఇవాళ ఏ దేశం వెళ్ళినా కూడా రెడ్ కార్పెట్ వేసి దేశ అధ్యక్షుడు తీసుకెళ్తుంటే ఈ రాహుల్ గాంధీకి అదే ఆకాశంలో ఏదో నక్షత్రాలు చూసి సంతోషపడినట్టు ఈ రాహుల్ గాంధీ గారు అలా అధికారాన్ని అలా చూస్తూ ఉంటాడు, ఆనందపడుతూ ఉంటాడు. సో రాహుల్ గాంధీ కావచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఓటు చోరీ జరుగుతూ ఉంది, సీట్ చోరీ జరుగుతూ ఉంది. ఓటు చోరీ ఎస్ఐఆర్ రూపంలో ఓట్లను తొలగిస్తున్నారు. అట్లాగే సీట్ చోరీ ఏదైతే మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తే ఆమె నామినేషన్ దాఖలు చేసినటువంటి ఆ పత్రాన్ని ఈసీ తిరస్కరించింది. ఇది మోదీ సీట్ చోరీ, ఓటు చోరీ అని రాహుల్ గాంధీ అంటున్నాడు. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఓటు చోరీ, సీట్ చోరీ గురించి ఏం చెప్తారు? అసలు ఓట్ చోరీ మొదలుపెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎట్లా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించాలనేటువంటి దశలో ఒక కీలక సమావేశం పెట్టినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 16 ఓట్లు వచ్చినాయి, నెహ్రూ గారికి 1 ఓటు వచ్చింది. మరి ఎవరిని ప్రధానమంత్రి చేశారు? నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేసినప్పుడు మీ నైజం ఎక్కడికి వెళ్ళింది? అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాలు, కాంగ్రెస్ పార్టీ అంటే అవినీతి పార్టీ. ఇది ఎక్కడ ఏం చేసినా సరే ఈ దేశానికి నాశనం కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో వీళ్ళు నెక్స్ట్ టర్మ్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో బీజేపీని ఓడించి, మోదీని ఓడించి మేము అధికారంలో రాబోతున్నాం, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు అనేది మీడియా చిట్చాట్లో రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇండియా కూటమి బీజేపీని ఓడించగలదా? దాదాపు మెజారిటీ రాష్ట్రాల్లో ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది. అసలు తెలంగాణ ప్రజలకు నేను దండం పెట్టాలి. ఎందుకంటే వారు తెలియక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. అసలు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏదని ప్రజలు అడుగుతుంటే నేను రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తానని చెప్తా ఉన్నావు. నువ్వు తెలంగాణని అధికారం కోల్పోవడానికి రెడీగా ఉన్నావు కాబట్టి ఈ దేశానికి కాంగ్రెస్ అవసరం లేదు, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ అవసరం లేదు, గ్రామాల్లో కూడా కాంగ్రెస్ అవసరం లేదు. ఈ కాంగ్రెస్కి రామ్ చెప్తున్నారు. ఈ దేశంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ అధికారం వచ్చే పరిస్థితి లేదు. ఇండియా కూటమి ఎట్లా? ఇండియా కూటమి చేసింది ఏమి ఉండదండి. ఇండియా కూటమి ఏంటంటే మోడీ గారికి వ్యతిరేక పక్షాలన్నీ కలిసి మేమేదో అధికారంలోకి వస్తామని మీరు అభద్రతా భావంలో ఉన్నారు. ప్రజలను మిమ్మల్ని అసలు ఆ పార్టీగానే పరిగణించట్లేదు కదా. ఇండియా కూటమిని కనీసం ఇండియా కూటమికి ఇది ప్రతిపక్ష హోదానే ప్రజలు చూడనప్పుడు వారి యొక్క ఎటువంటి ప్రభావం భారతీయ జనతా పార్టీ వైపు ఉండదండి.
ఓకే, ఇది మొత్తానికి మోదీ 12 ఏళ్ళ పరిపాలనకు సంబంధించి చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ టర్మ్ కూడా మోదీనే కావాలని చాలామంది కోరుకుంటా ఉన్నారు. ఇప్పటికే 3 టర్ములు అయిపోయింది. మోదీ వయోభారం కూడా పెరుగుతూ ఉందనేది కొంతమంది చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ టైం మోదీ వచ్చే అవకాశం ఉంటుందా? మోడీ గారు ఇప్పటికీ కూడా యంగ్స్టార్గానే ఆయన పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవటం, పని దినాలన్నీ ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినాటి నుంచి ఆయన సెలవు తీసుకోలేదండి. అసలు సెలవు తీసుకోనటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా? లేరు. వారికి కుటుంబమే ఒక దేశం, ఆయన పని ప్రజలకి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో దేశానికి ఏం చెయ్యాలనేటువంటి ఆలోచనలో ప్రధానమంత్రిగా మోడీ గారు ముందుకెళ్తున్నారండి. ఖచ్చితంగా రేపు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లతో ప్రభుత్వ ఏర్పాటు గాయం. ఈ ఒక వికసిత్ భారత్ ఏదైతే 2047కి దేశం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండాలన్నటువంటిది భారతీయ జనతా పార్టీ ఒక లక్ష్యం.